మేము వెయిటింగ్ చేస్తున్నాం, అది లేట్ అయిపోయింది. ఇప్పటికే ఈ పాటికి రిలీజ్ చేస్తే మేము చాలా ఆనందపడాం. కానీ మార్చిలోనే ఉన్నాయి, కొన్ని డేస్ ఉన్నాయి, వెయిట్ చేద్దాం. 25న అందరూ థియేటర్స్ కాడికి వచ్చండి, ప్రీమియం చూసి ఎంజాయ్ చేస్తాం. హరీష్ శంకర్ గారినే మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు మంచి కాంబో వస్తుంది. డిఎస్పీ గారి దీని ఆఫ్టర్ గబ్బర్ సింగ్ రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ 12 years సార్ 13 years బ్యాక్ వస్తుంది. గెట్ రెడీ టు ఎంజాయ్. అంటే పెద్ద వస్తుంది, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. పెద్ద పక్కకు తప్పుకోలేదన్నా అయినా కానీ బాబాయ్ గురించి రామ్ చరణ్ గారు పక్కకు తప్పుకోలేదు. ఏం కాదు, సినిమాకు లైనప్ ఉంటుంది. ఆ లైనప్ అంతా క్రియేటర్ కంప్లీట్ అవ్వకన్నా, ఇప్పుడు నువ్వు ఒక షర్ట్ కొట్టకన్నా, నువ్వు బటన్స్ ఇవ్వకన్నా, బటన్ వేయకన్నా నువ్వు ఇచ్చేస్తా షర్ట్ వేసుకోలేడు కదా. అదే అలాగే క్రియేట్ చేసుకుని వస్తుంది. వాళ్ళకి ఏదో పెండింగ్ ఉంటుంది వర్క్. ఆ పెండింగ్ ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చాలా ఆనందం ఉంది. షూటింగ్ డేట్స్ ఇవ్వాలంటే ఇవ్వలేరు, ఎందుకంటే ఏ కన్న తండ్రి బిడ్డ పుట్టిన తర్వాత అక్కడే ఉండాలి. అందుకు అది లేట్ అవుతుంది కాబట్టి కొద్దిగా మంత్ లేట్ చేసుకుంది. ఈ మంత్ అంతా బిడ్డని భార్యని కేరింగ్ తీసుకోవాలి కాబట్టి అదంతా ఉంటుంది. కాబట్టి ఆ కేరింగ్ కోసం పక్కకు పెట్టి, ఆ షూటింగ్ పక్కకు పెట్టి 1 month వెనక్కి వెళ్ళారు. అంతే, అంతకు మించేం కాదు. 1 month డిలే అంతే. మీరు దాని గురించి పక్కకి వెళ్ళింది కదా అని వర్డ్స్ యూజ్ చేయకండి. ఎందుకంటే ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి అలా కూడా. ఎందుకంటే షూటింగ్ అంటే నువ్వు ఒక జాబ్ చేసానుకో 50,000 30,000కి వాళ్ళ కోట్లలో సాలరీ తీసుకుంటారు. ఆ కోట్ల వెనకాల కష్టాలు ఉంటాయి. వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు. కానీ ఆ వెనకాల కష్టం ఉన్నప్పుడు కూడా వాళ్ళు 18 గంటలు 20 గంటలు షూటింగ్ చేసిన రోజులు కూడా ఉంటాయి. నైట్ షూట్అవుట్లు చేసినవి ఉంటాయి. చిన్న ఎంత చిక్రీ సాంగ్కి ఎంత హైట్ ఎక్కి ఎంత రిస్క్ చేశారో కూడా తెలుసు. అటువంటి కష్టాలను కూడా ఒక్కొక్కసారి గుర్తించి దానికి తగ్గ వాల్యూ దానికి ఇవ్వండి. మీ సోషల్ మీడియా కూడా పక్కన పెట్టేసాడు అది మనకన్నా. దీనివల్ల పోస్ట్ పోన్ అయిందని రాస్తే కొద్దిగా బాగుంటుంది. ఓకే, ఓజీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వస్తా భగత్ ఏమంటారు అన్న? ఓజీ అన్నది హైప్ క్రియేట్ చేసి వదిలేసిన సుజిత్ నరాల్లోకి ఎక్కిచ్చేసి. ఇప్పుడు ఇది ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ అన్నది నార్మల్గా తీస్తున్నాడు హరీష్ శంకర్ అంతే. అది రిలీజ్ అయిన తర్వాత ఎక్కుతుంది, అంత హైప్ వస్తుంది. అది రిలీజ్ అవ్వకముందు వచ్చింది కదా, ఇది రిలీజ్ అయిన తర్వాత వస్తుంది హైప్. కంగారు పడతారు ఎందుకు? హైప్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తగ్గలే, పెరుగుతూనే ఉంటారు. ఇంకో 10 మంది కలుపుకుంటూనే ఉంటారు తప్ప. మన స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చూడండి, ముగ్గురు అనుకుంటా కిందకి వెళ్ళేవాడికి లెక్కే ఉండదు. ఆ లెక్కలో ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులు. అటువంటిది మీరు ఓజీకి ఉన్నది దేని దానికి ఇవ్వండి భయ్యా. ఇప్పుడు బాహుబలికి ఉన్నది, వారణాయికి ఉండదని. వారణాయి రాజమౌళి తీసే సినిమే, కానీ డిఫరెంట్ ఆఫ్ వే ఉంటుంది. దేన్ని ఎలా చూడాలి అలా చూడాలి తప్ప మనం డిఫరెంట్ వేలో చూస్తాం, మనం డిఫరెంట్ వేలోనే కనిపిస్తుంది. మనం చూసి కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి వస్తా భగత్ సింగ్? భయ్యా సినిమా అయితే హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ కొడుతుంది భయ్యా. అది హిట్ ఎందుకంటే ఆల్రెడీ గబ్బర్ సింగ్తోనే హరీష్ శంకర్ అంటే ఏటో నిరూపించుకొని ఒక గుద్దు చూపించిండు బాక్స్ ఆఫీస్. ఇప్పుడు కూడా సేమ్ 2 గుద్దులు గుద్దుతాడు. ఇప్పుడు మన చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ గారితో ఒక గుద్దారు. ఓల్డ్ మ్యాన్ అంటే ఏటో చూపించి మరి గుద్దారు. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ పొలిటికల్లో